కొన్ని గూస్ బంప్స్ తెప్పించేటటువంటి సన్నివేశాలు విశ్వరూపం అనేది చూపించారనమాట. అఖండ విశ్వరూపం ఎలా ఉంటుందంటే లేదా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది అంటే మహాశివుణ్ణి నాట్యం చేసి కొన్ని సీన్లు ఉన్నాయి. అసలు కైలాస పర్వతాన్ని పగలగొట్టేలా చూస్తాడు, బ్లాస్ట్ చేసేలా చూస్తాడు. అప్పుడు మహాశివుడే వస్తాడనమాట. తన తల్లి కోరిక నెరవేర్చలేకపోతున్నప్పుడు ఈ అఖండ అఘోరా క్యారెక్టరు ఆ మహాశివుడే వచ్చి తనకు తలకొరి పెడతాడనమాట. ఇవన్నీ హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. మొత్తానికి అఖండ అయితే రిలీజ్ అయింది. వెళ్ళేసి షో చూసుకొని ఇప్పుడుదా వస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ 7 షో ఉన్నింది, చూసుకొని జస్ట్ ఇప్పుడే వచ్చాను అనమాట. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి సినిమా ఇది. మెయిన్ గుడ్ పాయింట్స్ చెప్తాను. సినిమా మొత్తం శివతత్వంతో నిండిపోయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నార్మల్, ఇంకా మనకు తెలిసిందే ఎలా ఉంటుందనేసి ఆ రేంజ్ లో ఉంది. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ అంటూ ఇంకా మనం చూసాం. వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎటువంటి సీన్లు క్రియేట్ చేస్తాడు, ఎటువంటిది క్రియేట్ చేస్తాడు అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక మంచి అంటే సనాతన ధర్మం అనే ఒకే ఒక కంటెంట్ మాత్రం తీసుకెళ్ళినట్లు సినిమా మొత్తం కనిపిస్తుంది. లోకల్గా రాయలసీమ లెవెల్గా ఉన్నటువంటి, ఇండియా లెవెల్గా ఉన్నటువంటి కథని ఎక్స్పెండ్ చేసేసాడు అనమాట నేషనల్ లెవెల్కి. చైనా, ఇండియా సరిహద్దులు, బార్డర్లు ఈ లెక్కలో వెళ్ళిపోయాడు అన్నమాట. కొంచెం ఏమైనా మైనస్లు ఏమైనా ఉన్నాయంటే స్టార్టింగ్ కొంతవరకు కథని నెరేట్ చేయడం వల్ల ల్యాగ్ అనిపించింది. కథని నెరేట్ చేయాలి, తప్పదు. ఇంకా కథని నెరేట్ చేయకుండా చేస్తే షార్ట్ కట్లో పట్ 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 అని అయిపోతుంటాయి. అది కూడా ఒక్కొక్కసారి దానికి కూడా ఇంటూ ఇది వస్తుంది. కానీ కొంతవరకు ట్రిమ్ చేసి కొంతవరకు దాన్ని అడ్జస్ట్ చేసింటే బాగుండి అనిపిస్తుంది. కొన్ని ల్యాగ్ సీన్లు సాధ్యమైనంత వరకు పొట్టే తెచ్చి అన్నట్లు పెట్టేసి అంటే కొన్ని బాగుండేది అనిపిస్తుంది. అటువంటిది కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు ½ అన్ అవర్ కొంచెం ల్యాగ్ గా ఉంది అనిపిస్తుంది. ఎప్పుడైతే కుంభమేళ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ కథ అనేది ఒక దీనికి వస్తుంది, కొలిక్కి వస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటే కూతురు క్యారెక్టర్ చేసినటువంటి హర్షాలి మల్హోత్రా ఏదైతే బజరంగి భాయ్జాన్ అయిన ఒక చిత్రంలో చిన్న పాపగా చేసి మంచి ఆదరణ పొందిందో ఆ సినిమాకు జరిపింది. కానీ ఆ పాప కొంచెం డల్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం బెటర్గా చేసింటే బాగుంది అనిపిస్తుంది. ఆ పాప కొంతవరకు ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం డిసప్పాయింట్ అయింది నాకు. హర్షాని మల్హోత్రాకి డబ్బింగ్ చెప్పినటువంటి ఆర్టిస్ట్ కొంచెం ఎందుకో సూట్ అవ్వలేదు అనమాట. వారిద్దరి కాంబినేషన్ కొంచెం ఏదో తేడా కొడుతుంది అనమాట. నెక్స్ట్ కథ విషయానికి వస్తే సేమ్ ఫస్ట్ పార్ట్ ఏమైతే ఉందో అఖండ, ఆ అఖండ నుంచి ఫస్ట్ పార్ట్లో ఆ అమ్మాయికి మాటిచ్చి వెళ్తాడు కదా, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తానని. అక్కడి నుంచి కంటిన్యూ చేశారనమాట. ఇందులో స్టార్టింగ్లోనే మనకి ఇంట్రడక్షన్లోనే ఇక్కడ మురళీకృష్ణ అనే ఉంటాడు కదా, బాలకృష్ణ, తనకి ఇంట్రడక్షన్ బాగా పెట్టారనమాట. ఒక ఫైట్ పెట్టారు. ఒక ఏరియా స్మగ్లర్ల అడ్డాగా ఉంది రాయలసీమలో, దాన్ని ప్రధానమంత్రి పిఎం దాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు అన్నప్పుడు దాన్ని ఆ ఊరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు బయట రాలేదు, అది పెద్ద దందా అక్కడ అని చెప్పినప్పుడు అప్పుడు కలెక్టర్ ఉంటుంది కదా, ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేస్తే తను వచ్చి ఇంకా వాళ్ళని విడిపించుకొచ్చే ఫైట్ అది బాగా క్రియేట్ చేశారనమాట. ఫైట్ అది బాగుంది. దాని తర్వాత స్టార్టింగ్లోనే మనకి మనం చూసిన బాలకృష్ణకి నార్మల్ శక్తులు ఉంటాయన్నమాట ఫస్ట్ పార్ట్లో. ఈ సెకండ్ పార్ట్లో జరగబోయే విపత్తుని వాళ్ళ గురువు చెప్తాడనమాట. జరగబోయే విపత్తుని కాపాడడానికి నీకు అతీంద్రియ శక్తులు కావాలి, కాబట్టి నువ్వు అప్డేట్ అవ్వాలి అనే లెక్కతో చెప్తాడనమాట. అతన్ని ఒక అతీంద్రియ శక్తుల అడ్డగా మారుస్తారన్నమాట. ఎవరిని? బాలకృష్ణని. ఆ రేంజ్లో క్రియేట్ చేస్తారన్నమాట. తన బాడీ మొత్తం అంటే ఒక దైవత రూపంగా మార్చేస్తారన్నమాట తనని. ఆ విధంగా చేసినప్పుడు తనేం చేస్తాడు, అప్పటి నుంచి ఇంకా శక్తి అనేది భయంకరంగా వచ్చేస్తుంది. ఈ చైనా వాళ్ళు అప్పుడు పెహల్గాం ఒక దాడి ఒకటి జరిగింది కదా, సరే ఏదో ఒక లోయలో ఒక దాడి ఏదో జరిగింది కదా, ఆ విషయాన్ని అక్కడ మేజర్ జనరల్ కొడుకు చనిపోయింటాడు అనమాట. వాడు పగతో రగిలిపోతూ ఉంటాడు. అంటే వాళ్ళ కంట్రీ పర్మిషన్ లేకపోయినా నేను ఏమైనా చేయాలి అనే పగతో ఉంటాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో వాడు పగ తీర్చుకోవడానికి కుంభమేళాలో విష ప్రయోగం జరుగుతుంది. అప్పుడు బాలకృష్ణ కూతురు యాంటీవైరస్ కనిపెట్టినప్పుడు దాన్ని మొత్తం తెలుసుకొని అటాక్ చేసి మొత్తం చంపేస్తారు అందరిని. తను ఒక్కటి మాత్రం తప్పించుకుంటుంది.
హర్షాలి మల్హోత్రా మాత్రం తప్పించుకున్నప్పుడు కట్ చేస్తే హిమాలయాల్లో పరిగెత్తి ఉంటే తనను కాపాడడానికి అప్పుడు వస్తాడు. తన మీద నీకెప్పుడైనా ప్రాణహాని ఉందంటే అప్పుడు నేను వస్తానంటాడు కదా, అక్కడ ఫట్టన్ మాయమై ఇక్కడ ప్రత్యక్షమవుతాడు అనమాట బాలకృష్ణ. అఘోరా క్యారెక్టర్ అఖండ తను వచ్చి తనను కాపాడుతాడు. అంటే కొన్ని సెంటిమెంట్లు అంటూ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. శివుని రూపాన్ని చూపించారు, శివుడే ప్రత్యక్షమైనట్లు. దేవుడు లేడనే వాళ్ళకు దేవుడు ఉన్నాడని చూపించారు. ఎవరైతే దేవుడు లేడు అంటారో వారి కోసం దేవుడు రియల్గా ఉన్నాడు అని చూపించారు. అదొక్కటి మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, ఈ ఒక సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరికీను ఇది ఒక బాగా మంచి సినిమాగా అనిపిస్తుంది అనమాట. సెంటిమెంట్ అమ్మ కోసం రాలేకపోయినప్పుడు ఆ మహాశివుడే తన బిడ్డ రూపంలో తనకొచ్చి తలకొరుగు పెడతాడు. కానీ తన అమ్మ ఆత్మ శివుణ్ణి కనిపెడుతుంది, తనలోకి ఐక్యం చేసుకుంటాడు అనమాట. ఇవన్నీ సెంటిమెంట్లు అంటే చాలా బాగున్నాయి. కొంతవరకు ఇలాంటివి బోయపాటి సీను ఇంకొంచెం వర్కౌట్ చేసింటే బాగుండు, ఇంకొంచెం బాగా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా బాగా ఎక్స్పెక్టేషన్ అంటూ ఉండింది. ఇంకొంచెం వర్కౌట్ చేసింది స్క్రిప్ట్ పరంగా. ఇంకోటి ఏమంటే మన దీంట్లో వేరే కంట్రీది మనది అనేది ఎవరికి అవసరం లేనటువంటి ఒక ఇది చెప్పాలంటే ఏమన్నా ఉంది. మన కంట్రీ అది మన ఒక ప్రాంతానికి తీసుకుంటే కథని లేదు, అలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఇంకా వేరే అతీంద్రియ శక్తులు అవి ఇవి ఏదైనా పెట్టి ఇతని మీద పగ తీర్చుకోవడానికి అతీంద్రియ శక్తులతో వస్తాడు, ఇలాంటివి పెట్టింటే కూడా బాగానే నిన్ను ఇండియా చైనా వార్లు ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో అలాంటి వర్కౌట్ కావాలంటే చాలా సిన్సియర్గా ఉండాలన్నమాట. కథ చాలా సివియర్గా కథ ఉంటే కానీ అలాంటి వర్కౌట్ అవ్వవు. ఎనీవే సినిమా అయితే చూడడానికి బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే విజల్ కొట్టి ఆ డైలాగ్స్కి ఎగిరి గంతలేసేటటువంటి సీన్లు అంటూ ఉన్నాయి కూడా. సెకండ్ హాఫ్ మొత్తం ఎప్పుడైతే కుంభమేళ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా అప్పుడు బోయపాటి సీను అఖండ కాంబినేషన్ అనేది అక్కడే తెలిసేది మనకి. ఎప్పుడైతే కుంభమేళ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు ల్యాగ్ అంతే. అక్కడి నుంచి మళ్ళీ బోయపాటి సీను బాలకృష్ణ సినిమా ఏముందో అక్కడి నుంచి కంటిన్యూ ఉంది. ఇది మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించింది తప్ప సినిమా మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా మంచి సినిమా ఇది. ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.